మహేష్ గారు నమస్కారం అండి. మీ గురించి స్టార్ట్ చేద్దాం. మొత్తం మీద మీరు 3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనికరించట్లేదు, సహకరించట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ప్రభుత్వ భూమి అని ఇప్పటికీ మంత్రులు తేల్చి చెప్పారు. అసలు దీనికి సంబంధించి మీ డిమాండ్ ఏంటి? అసలు మీరు ఏం చెప్తారు? ఈ భూమి మాదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇప్పటికే. ముందుగా అందరికి నమస్తే అన్న. మీ తరఫున కూడా ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఈ డిబేట్ చాలా చర్చవంతమైన అర్థవంతమైన డిబేట్ గా పోవాలి కిందికి అని చెప్పి కోరుకుంటున్నాను. విషయము, నేను యూనివర్సిటీలో స్కాలర్, పిహెచ్డి స్కాలర్ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. యూనివర్సిటీ సంబంధించిన స్థలం ఏదైతుందో 1974 లో ఈ అలొకేషన్ అయితే యూనివర్సిటీ అనౌన్స్ అవుతుందో 1975 లో అలొకేషన్ అయింది. ఈ అలొకేషన్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సలహా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు ఈ యూనివర్సిటీ స్థలాన్ని అలొకేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు ఎంఓయూ చేస్తూ వీళ్ళు పంపడం జరిగింది. 2300 ఎకరాల స్థలము కంచెగచ్చిబౌలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఆ చేసిన తర్వాత ఆ స్థలానికి ద గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీ అనే పేరు మీద మా మొదటి వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గురుబక్ సింగ్ గారు, ఆయన పంజాబ్ కు సంబంధించిన వ్యక్తి, ఆయన వచ్చి ఈ యూనివర్సిటీకి మొత్తం 9 కిలోమీటర్స్ రేడియస్ లో ఆయన మొత్తం కూడా ఎక్కడెక్కడ బౌండరీ చూపించారో ఆ బౌండరీ మొత్తానికి కూడా గోడ పెట్టించు. గోడ పెట్టడానికే మాకు సుమారుగా 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలుగా ఆ మొత్తం యూనివర్సిటీ మొత్తం ఉన్నటువంటి స్థలం ఏంటంటే ఒక అడవిగా ఉండేది. ఆ టైంలో చాలా హానికరమైన మృగ జంతువులు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ మొత్తం యూనివర్సిటీ గోడ పెట్టి ఆ యూనివర్సిటీ సెక్యూర్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మా ప్రొఫెసర్ గురుబక్ సింగ్ గారు. అప్పుడున్నటువంటి స్థలాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మారుతున్నా కొద్దీ, ఆ తర్వాత యూనివర్సిటీ కూడా ఇంపార్టెన్స్ పెరుగుతున్నా కొద్దీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో యూనివర్సిటీ యొక్క సిలబస్ ఉన్న కారణంగా అనేకమైన బిల్డింగ్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, వరల్డ్ ర్యాంకింగ్ లో యూనివర్సిటీ వచ్చింది. ఆ యూనివర్సిటీ తీసుకోవడంలో అనేక మంది ప్రొఫెసర్స్ కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కారణంగా యూనివర్సిటీ అదేవిధంగా సిటీ కూడా డెవలప్ కావడం జరిగింది. ఆ పెరుగుతున్న క్రమం లోపల 2004లో జనవరి 13 తేదీ ఎగ్జాక్ట్లీ జనవరి 13 తేదీన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వారు ఐఎంజీ భారత్ కు, తర్వాత ఇక్కడ ఏపీఎన్జిఓస్, టిఎన్జిఓస్ కు కలిపి మొత్తానికి ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. 534 ఎకరాలు వాళ్ళు కేటాయించడం జరిగింది. దాంట్లో 400 ఎకరాలు ఏదైతుందో ఐఎంజీ భారత స్పోర్ట్స్ అకాడమీకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి నెలల వ్యవధిలోనే, అంటే సుమారుగా ఒక 3 months వ్యవధిలోనే మా యూనివర్సిటీ సంబంధించినటువంటి ఇమీడియట్లీ దానిపైన ఒక డిసిజన్ కోసం కావాలి కదా, ఈసీ మీటింగ్ జరిగింది. 125th ఈసీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అంతా కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. వైస్ ఛాన్సలర్స్ అంతా కూడా దాన్ని ఈసీలో వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఐఎంజీ భారత్ కావచ్చు, మిగతా వారికి స్థలాన్ని ఇవ్వడం మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 months లోపలనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. వందలాది మంది విద్యార్థులు, ఫ్యాకల్టీస్ అంతా రాజశేఖర రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు అది ఐఎంజీ భారత్ కంపెనీ బోగస్ కంపెనీ అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి ఈ స్థలం యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఇది 2004 వరకు జరిగినటువంటి ఎపిసోడ్. దీనిపైన ఎమ్మటైనా 2005లో కోర్టు పోవడం జరిగింది. ఎవరు? ఐఎంజీ భారత్. తర్వాత యూనివర్సిటీ నుంచి కూడా 2006లో కోర్టు పోవడం జరిగింది. అప్పుడు యూనివర్సిటీ వర్సెస్ ఐఎంజీ భారత్ ఇద్దరి మధ్య ఫైట్ జరిగినప్పుడు కోర్టు లోపల ఏం తెరిపించిందంటే ఈ స్థలం యూనివర్సిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఆ తర్వాత యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ చేయాలని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు అప్పుడే గమనించి, అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మినిస్ట్రీలో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు కావచ్చు, వీళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడము, వాళ్ళు పెండింగ్ లో పెట్టడము, ఎందుకంటే నో కాస్ట్ తో వీళ్ళు మ్యూటేషన్ చేయాలి యూనివర్సిటీ మా వాళ్ళు రిక్వెస్ట్ చేయడము, వాళ్ళు చేయకపోవడము. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ గారు కూడా 2 సార్లు ప్రభుత్వాన్ని లెటర్ రాసిను, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్థలాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు మ్యూటేషన్ చేయాలి అని చెప్పేసి. ఆ మ్యూటేషన్ చేయని కారణంగా యూనివర్సిటీ పేరు మీద ఆ స్థలం ఏదైతుందో ఆ స్థలం యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ కాలేదు. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వము వర్సెస్ బెల్లిరావు ఏదైతే కేసు ఉందో, ఇది బెల్లిరావు ప్రభుత్వం మీద అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు ఐఎంజీ సంస్థకు దాన్ని కేటాయించినప్పుడు దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అంటే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎందుకు విద్యార్థులకు నష్టం చేస్తుందని మీరు భావిస్తున్నారు? తిరిగి స్వాధీనం చేసుకున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వ స్థలంగా ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోలే, మీ యూనివర్సిటీ స్థలమే మీ యూనివర్సిటీకి అప్పచెప్తున్నామని చెప్పి అప్పచెప్పడం జరిగిందన. ఆ ఐఎంజీ భారత్ కు స్థలం కేటాయించిన యూనివర్సిటీ కదా 400 acres ఏదైతుందో ఆ స్థలం అది బోగస్ కంపెనీ అని చెప్పేసి క్యాన్సిల్ చేసింది. అప్పుడు తిరిగి యూనివర్సిటీకి ఇచ్చింది ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారే. కానీ ఇప్పుడు ఏమైందంటే భూముల విలువలు పెరిగినాయి,
అక్కడ ఉన్నటువంటి స్థలం యొక్క కాస్ట్ చాలా ఏంటంటే గోల్డెన్ స్పూన్ లాగా కనిపించింది కాబట్టి దానిపై వేలం వేయాలని చెప్పి చూస్తున్నాం. మేము ఏమంటాం అంటన్నా 2020లో ఆ మొత్తం యూనివర్సిటీ మొత్తం గోడబెట్టే ఉంది కదా 1974 నుంచి 1975 నుంచి 2020లో ఆ ఐఎస్బి నుంచి ఆ కంచగచ్చిబౌలి వరకు కనెక్టింగ్ రోడ్ పేరు మీద టిఎన్జిఓస్ కాలనీ కోసం కనెక్టింగ్ రోడ్ పేరు మీద టిఆర్ఎస్ పార్టీ సపోర్టర్స్ మద్దతుదారుల ఇండ్లకు దారి పేరు మీద యూనివర్సిటీ గోడను బద్దలు కొట్టింది టిఆర్ఎస్ సర్కార్. అప్పుడున్నటువంటి కలెక్టర్ అమయ్ కుమార్ గారు, అదే విధంగా ఆమె ఎవరైతే ఆర్డీఓ చంద్రకళ గారు, నేను ఆ రోజు ఫైట్ చేయడం జరిగింది. మేము ఫైట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటే మీ యూనివర్సిటీ డంప్ యార్డ్ గా చేస్తాం, మీరేం ఎట్లా అడ్డుకుంటారో మేము చూస్తామని చెప్పేసి అప్పుడు ఇదే కేటీఆర్ గారు నేతృత్వంలో ఉన్నటువంటి టీము, అప్పుడు ఇదే ఐఏఎస్ ఉన్నటువంటి అమయ్ కుమార్ గారు మా పైన కేసులు పెట్టడము, మా పైన దాడులు చేయడము, మమ్మల్ని బెదిరించి మభ్యపెట్టి ఆ గోడను వాళ్ళు వేయడం జరిగింది. జేసీబీ తీసుకొచ్చి ఇట్లనే ఈ కాంగ్రెస్ ఎట్లయితే దొంగ చాట వచ్చి రాత్రిపూట పనిచేస్తారో వాళ్ళట్లే వేలాది మంది పోలీసులను పెట్టేసి ఒక 120 ఫీట్ల వెడల్పుతో ఒక రోడ్ వేయడం జరిగింది. ఇది ఎవరి కోసం వేసిరంటే వాళ్ళ మద్దతుదారుల కోసం, వాళ్ళ టీఎన్జిఓస్ అధికారుల కోసము ఒక 120 ఫీట్లతోని వాళ్ళు ఒక రోడ్ వేసి యూనివర్సిటీ గోడను ఆనాడు బ్రేక్ చేసి ఇగో ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి స్థలం యూనివర్సిటీ కాదు అని చెప్పేసి ఈ యూనివర్సిటీ స్థలాన్ని లాక్కోవడానికి ఫస్ట్ పునాది వేసిందే టిఆర్ఎస్ ప్రభుత్వం. డెవలప్మెంట్ అనే పేరు మీద కనెక్టింగ్ రోడ్ అనే పేరు మీద యూనివర్సిటీ స్థలం లోపల నుంచి ఇంత స్థలాన్ని మొత్తం కూడా కనెక్టింగ్ రోడ్ పేరు మీద యూనివర్సిటీ స్థలాన్ని డివైడ్ చేసి ఇప్పుడు ఏమంటారంటే అది యూనివర్సిటీ స్థలం కాదంటారు. అసలు ఈ బౌండరీ 75 లో పెట్టిన బౌండరీ లోపల స్థలం యూనివర్సిటీ కాబట్టి ఎవరిది అని మేము అడుగుతున్నాం. ఇదే బట్టి విక్రమార్క గారు ఇదే శ్రీధర్ బాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది యూనివర్సిటీ స్థలం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకంటే ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సీఎం గారు ఏం మాట్లాడుతారే, యూనివర్సిటీ లోపల జంతువులే లేవు, అదేదో వీళ్ళంతా నక్కలు ఉన్నాయని చెప్పేసి అంటారు. వాళ్ళిద్దరు కూడా మంత్రులు ఇక్కడనే చదివారు కదా, ఉప ముఖ్యమంత్రి చదివిండి ఇక్కడనే, తర్వాత ఐటీ మినిస్టర్ ఇక్కడ చదివిండు. వాళ్ళు చూడలేదా ఇక్కడ ఎప్పుడు కూడా వాళ్ళ కంటికి ఒక నెమలి కనవాలేదా, ఒక జింక కనవాలేదా, ఒక కుందేలు కనవాలేదా, ఇంకోటి కనవాలేదా? ఇవన్నీ వాళ్ళు ఇక్కడ చదివినప్పుడు అది మేము ప్రశ్నిస్తా ఉన్నాం.